హాయ్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వచ్చేసి నేను ఆంధ్ర స్టైల్లో చామగడ్డ పులుసును అయితే ప్రిపేర్ చేస్తున్నానండి. మీరు కూడా చూసేయండి. నేనైతే ఫస్ట్ ఇంగ్రీడియంట్స్ అయితే ఏం చూపించట్లేదండి. నేను ఇలా 1/2 kg చామగడ్డలను తీసుకొని పైన పొట్టును తీసి ఇలా శుభ్రపరచుకొని పక్కన పెట్టేసుకున్నాను. తర్వాత నేను ఇంగ్రీడియంట్స్ అన్నీ యాడ్ చేసేటప్పుడే నేను చూపిస్తానండి. చూసేద్దాం. కడాయి పెట్టేసుకొని ఆయిల్ యాడ్ చేసుకున్నాం. నేను లెంత్ ఎక్కువ అవుతుందని చెప్పేసి డైరెక్ట్ చూపిస్తున్నానండి. ఫస్ట్ అయితే మనం ఒక 3 స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకుందాం. ఇప్పుడైతే 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/4 టీ స్పూన్ మెంతులండి. మెంతులు అయితే కంపల్సరీ యాడ్ చేసుకోవాలి ఈ పులుసులో. ఇప్పుడైతే ఒక మీడియం సైజ్ ఆనియన్ కట్ చేసుకొని ఒక 4 పచ్చిమిర్చీలు కట్ చేసుకొని పక్కన పెట్టాలి. ఇప్పుడు మనం ఒక రెబ్బ కరివేపాకు యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చివాసన పోయినంత వరకు ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు మనం 1/2 టీ స్పూన్ పసుపు యాడ్ చేసుకుందాం. ఆనియన్ అయితే ఇట్లా కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేసింది కదా. ఇప్పుడు మనం పొట్టు తీసి పెట్టుకున్న చామగడ్డలు అయితే యాడ్ చేసుకుందాం. ఇవి ఇలాగే ఒక 5 మినిట్స్ వరకు బాగా ఫ్రై చేసుకోవాలండి. కలుపుతూ ఉండాలండి, లేకపోతే కొంచెం కింద మాడిపోతుంది. కొంతమంది అయితే కట్ చేసుకొని వేసుకుంటారు. నేనైతే పీసెస్ లాగా కట్ చేసుకోలేదు. ఇప్పుడు మనం 1/2 టీ స్పూన్ పసుపు యాడ్ చేయాలి. 1/2 టీ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకున్నాం. టమాటాలు వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలండి. ఒక 5 మినిట్స్ మూత పెట్టేసుకుందాం. 5 మినిట్స్ అయిపోయింది కదండి. ఇప్పుడు మనం టేస్ట్కి తగ్గ కారం పొడిని యాడ్ చేసుకుందాం. మీ కారాన్ని బట్టి మీరు యాడ్ చేసుకోండి. నేనైతే ముందుగానే ఇట్లా చింతపండు గుజ్జుని తీసి పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు మనం చింతపండు గుజ్జుని యాడ్ చేసేసుకున్నాం. ఇప్పుడు ఎంత అయితే పులుసు కావాలో మనకు అంత వాటర్ని యాడ్ చేసుకుందాం. ఇప్పుడు నాకు ఎంత క్వాంటిటీ పులుసు కావాలో అంత వాటర్ అయితే నేను ఒక గ్లాస్ అయితే వాటర్ యాడ్ చేసుకున్నాను. పులుసు ఒక గ్లాస్ అయితే వాటర్ ఉందండి.
పులుసు ఒక గ్లాసు, ఇది ఒక గ్లాసు, 2 గ్లాసుల వాటర్ అయితే నేను యాడ్ చేసుకున్నాను. దీనికి బాగా ఉడకనివ్వాలండి. ఒక 5 మినిట్స్ మూత పెట్టేసుకుని చూద్దామండి. ఇంకా ఉడకాలండి, చూద్దామండి. ఉడికిందో లేదో చూద్దాం. ఇంకా కొంచెం ఉడకాలండి. ఒకవేళ మనం పులుసు తక్కువ అవుతుంది అనుకుంటే మనం పక్కన ఇలా హాట్ వాటర్ పెట్టేసుకుందాం. ఇంకా ఉడకలేదండి. మనం పక్కన హాట్ వాటర్ పెట్టుకున్నాం కదా, అందులో మనం యాడ్ చేసుకుందాం. చల్లనీళ్ళు పోస్తే మనకు తొందరగా ఉడకదండి, అందుకోసమే నేను వేడి వాటర్ పెట్టి ఇలా యాడ్ చేసుకున్నాను. ఇంకో 5 మినిట్స్ ఉడకాలి. ఆల్మోస్ట్ పులుసు అయితే ఉడికిపోయిందండి. మనం ఇప్పుడు సాల్ట్ అయితే చెక్ చేసుకుందాం. ఇలా పైన ఆయిల్ అయితే తేలింది కదండి, అలా ఆయిల్ అనేది పైన తేలితే ఆల్మోస్ట్ ఉడికిపోయినట్టేనండి. మనం సాల్ట్ని చెక్ చేసుకుందాం. కొంచెం సాల్ట్ అయితే తక్కువ ఉందండి. సాల్ట్ యాడ్ చేసుకుందాం. తర్వాత మనం ఒక 1/2 టీ స్పూన్ వరకు ధనియా పొడి యాడ్ చేసుకుందాం. తర్వాత జీలకర్ర మెంతి పౌడర్ ఒక 1 స్పూన్ వరకు యాడ్ చేసుకుందాం. ఇప్పుడే పౌడర్ అనేది యాడ్ చేసాం కదండి, ఒక 2 మినిట్స్ వరకు మూత పెట్టేసుకుందాం. లాస్ట్లో మనం జీరా పౌడర్ మెంతి పౌడర్ యాడ్ చేసుకున్నాం కదండి, చామగడ్డ పులుసు అయితే మెంతి పౌడర్ అండ్ జీరా పౌడర్ వేసుకుంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది, చాలా గుమగుమలాడుతుందండి. ఓకేనండి. లాస్ట్లో మనం కొత్తిమీర యాడ్ చేసుకుందాం. స్టవ్ ఆఫ్ చేసుకుందామండి. ఓకేనండి. ఆంధ్ర స్టైల్లో చామగడ్డ పులుసు అయితే ఇలా ప్రిపేర్ చేసుకున్నాం కదండి, ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఓకేనండి. నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. డిఎస్టీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.